క్రమం. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఇలాగే ఒక రోజునట ఆటోలో ప్రయాణం చేస్తా ఉందట. ఒక తల్లి ఆటోలో ప్రయాణం చేస్తా ఉంటే ఆటో ఆయన్ని తొందర పెడుతుందట. ఎందుకు తొందర పెడుతుంది అని అంటే, అక్కడ వాళ్ళ బావగారు చనిపోయారట. వాళ్ళ బావగారు చనిపోతే అక్కడికి వెళ్ళడానికి తొందర పెడతా ఉందట. అయితే మాటలో మాట ఆటో అని అడిగాడట, ఏమండి మీ బావగారు ఎప్పుడు చచ్చిపోయారు అని అంటే ఆమె చెప్పిందట, రాత్రి చనిపోయాడయ్యా అని చెప్పిందట. మరి రాత్రి చనిపోతే ఇప్పుడు వెళ్తున్నారు ఏమిటి అని అడిగిందట. అడిగితే ఆటో అయినా ఆమె చెప్పిందట, ఆ బావగారిని తీయడానికి సాయంత్రం అయిందన్నారండి. సాయంత్రం అయిందన్నారు కాబట్టి ఉదయాన్నే చెప్పండి, ఆదివారం కాబట్టి ఆరాధన ఉంటుంది కాబట్టి ఆరాధన ముగించుకుని వెళ్దామని నేను సిద్ధపడ్డానండి అందట. దేవుని స్తోత్రం కలుగును గాక. దీన్ని ఏమంటారు చెప్పండి? అసలు సొంత దొరికితే మానేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది చుట్టాలు వచ్చారండి అయ్యగారు. ఏమన్నా అయ్యగారు చుట్టాలు వచ్చారు అయ్యగారు. ఏంటి తల్లి, చుట్టాలు కూడా మందిరం తీసుకురావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంధువులు వచ్చిన మందిరం మారడము, చెప్పండి రకరకాల కారణం బట్టి మందిరం అనడం, క్రమం అనేటువంటిది మన జీవితంలో లేకపోతే, నేను మరలా చెబుతున్న మాట, దైవ భక్తి కలిగిన స్త్రీ అంటే మందిరము మారుటకు కానివ్వండి, మందిరము క్రమం తప్పించడం కానివ్వండి, ఏమి జరగవు. దేవుని మీద నీకు ఉన్నటువంటి ప్రేమను బట్టి పరుగులెడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూదియా నది తీరమన ఆరాధన జరుగుతూ ఉంటే ఆ ఆరాధనకు పాలుపొంగులు పొందడానికి అనుకూలతలు ఏమాత్రమో కోరుకోకుండా అక్కడికి వెళ్ళి ఆరాధనలో పాలుపొంగులు పొందింది. ఆమెను బట్టి రాయించిన మాట ఏమిటంటే, లూదియా అనేటువంటి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని రాయబడింది. దేవుని స్తోత్రం. బిడ్డలారా, మీరందరూ గమనించండి, మనము దైవ భక్తి కలిగినటువంటి జీవితాలు మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ తెలిసినటువంటి కొర్నేలి గారు ఉన్నారు. చెప్పండి ఎవరు? కొర్నేలి గారు. ఆ కొర్నేలి గారి పేరు చెబితే 10వ అధ్యాయంలో ఉన్నటువంటి కొర్నేలి గారు ఖచ్చితంగా గుర్తు కావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా కదా? కొర్నేలి గారి పేరు చెబితే ఆ పేరు ఖచ్చితంగా రావాల్సిందే. అసలు ఆయన గురించి ఇక్కడ రాశారా లేకపోతే ఈయన ఆయన అన్నట్టు ఉంటుంది అనమాట. మంచి దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మరి ఖచ్చితంగా చెప్పగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పని విషయంలో రక్షణ కలిగి, దేవుని సన్నిధి విషయంలో భారం కలిగి, వారి తన జీవితం అంతటిలో కూడా ఆ ప్రయాస, ఆ భక్తి కనపరచారు. దేవుని కొరకున్నటువంటి ఆ ప్రయాస, ఆ భారం అంటే అలాగే కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పని విషయంలో నాకు ఎందుకు అనుకున్నామంటే చెప్పండి, ఆయన పనికిరానండి. దేవుని పని చెప్పండి మన పని కన్నా ఎక్కువైనటువంటిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనము దైవ భక్తి కలిగినటువంటి వారి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. లూదియాని బట్టి ప్రస్తావించబడినటువంటి మాట ప్రజలు గమనించండి. ఆమె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన భక్తి జీవితము ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. లూదియా వలె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా మనం కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. ప్రతి విషయంలో ఏమాత్రమో ఆయన లోపమును ఎంచుకోకుండా సమస్త విషయంలో మనం ఏం చేయాలట? ఉత్తీర్ణత సంపాదించాలి. అన్ని విషయాల్లో ఫుల్ మార్క్. 14వ వచనంలో, అప్పుడు లూదియాను దైవభక్తి ఒక స్త్రీ విలుచుండెను. చూడండి, తుయతైరా పట్టణము ఆసియాలో ఉంది. కానీ ఆమె వ్యాపారం చేయడానికి ఎక్కడికి వెళ్ళిందట? ఆమె ఫిలిప్పు పట్టణానికి ఆమె వెళ్ళింది. అదేమో ఫిలిప్పు పట్టణమేమో ఐరోపా ఖండంలో ఉంది, ఇదేమో ఆసియా ఖండంలో ఉంది. వ్యాపారం చేయడానికి ఆమె చేసే వ్యాపారం ఎవరైనా ఇప్పుడు ఉంది? ఊదా రంగు వ్యాపారం చేస్తూ ఉంది. ఆమె వ్యాపారం చేయడానికి మరొక ప్రాంతం వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ చోటుకు వెళ్ళినా ప్రభుని ఆరాధించుట ఆమె ఏమాత్రము కూడా మానుకోలేదు. వ్యాపార విషయంలో, వ్యాపారము చేసేటువంటి క్రమంలో ఆమె ఎన్నడూ కూడా మంచినము మానుకోలేదట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వ్యాపారము విషయంలో దేవుని మందిరము మానుకోలేదు. ఆమె దేవుని సన్నిధికి ఆమె తూచ తప్పగా పాలు పొంగులు ఆమె పొందింది.
అందుచేత గమనించండి, లూదియా విషయంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ అంటున్నాడు వినుచుండెను. చెప్పండి, ఏమంటుంది? దేవుని మాటలు వినేటువంటి స్త్రీగా ఉంది. వినడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మందిరములో ఉన్నటువంటి మనం దేవుని వాక్యాన్ని వినేటువంటి లక్షణాలు మనం కలిగి జీవించాలి. దేవుని వాక్యాన్ని వినేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యమును మనము వినేటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దేవుని వాక్యాన్ని ఆమె వింటూ ఉందట. వినే లక్షణము కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. వినేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. వాక్యం బోధించేటప్పుడు చాలా మంది కొనుక్కు పడే వాళ్ళు ఉంటారా? చెప్పట్లేదమ్మా, అవునా? వేరే ఆలోచన కలిగి ఎక్కడెక్కడో ఆలోచన కలిగి ఉండేటువంటి వారు చాలా మంది ఉంటారు. ఎందుకు ఈ మాట చెబుతుందంటే, లూదియా వినే లక్షణం కలిగి ఉంది. వినడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. వినడం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మళ్ళీ వినయకుండా ఎవరు చేస్తారు? అపవాది ఏం చేస్తాడంటే మనం వినయకుండా చేస్తుంటాడు. ఆ అపవాది మనం వినయకుండా చేస్తాడో తెలిసి కూడా మనం ఏం చేస్తాం? అదే పని చేస్తూ ఉంటాం చాలా సందర్భాలు. అందుకని మీరు గమనించండి, మన జీవితాల్లో దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చాలా చక్కగా మనం వినాలి. మనం చాలా చక్కగా వినాలి. బిడ్డలారా, దేవుని మాటలను మనము ఎప్పుడైతే వింటామో, ఆ వినేటువంటి ఆ యొక్క బుద్ధిని మనం కలిగి ఉంటామో, వినే లక్షణాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మనము విశ్వాసమందు బలపరచబడే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము విశ్వాసమందు బలమైనటువంటి వారిగా ఉండాలి. వినేటువంటి ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. లూదియా దేవుని మాటలు వినేటువంటి స్త్రీగా ఉంది. దేవుని మాటలు వినే స్త్రీగా ఉంది. ముందు కొనసాగినట్లయితే పిల్లరా 14వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆమె ఉదారము పొడిని అమ్మో తుగితైరా పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక విషయం ఏంటంటే, ఆమె హృదయము తెరవబడింది. హృదయము తెరవబడింది. లూదియా యొక్క హృదయం తెరవబడింది. ఎందుకు తెరవబడిందమ్మా? ఎందుకు తెరవబడిందంటే, ఆమె హృదయమందు దేవునికి అవకాశం ఇచ్చింది. హృదయమందు దేవునికి స్థానం ఇచ్చింది. దావీదుని బట్టి రాయబడినటువంటి ఒక చక్కని మాట ఏమిటంటే, దావీదుని బట్టి రాయబడినటువంటి మాట, దావీదు నా యొక్క హృదయానుసారుడు అని రాయబడింది. చెప్పండి, దావీదుని బట్టి నా హృదయానుసారుడని రాయబడి ఉంది. మన జీవితాల్లో మీరు గమనించండి, లూదియా యొక్క హృదయం అనేటువంటిది తెరవబడిందట. లూదియా హృదయం తెరవబడినట్టే అర్థం ఏమిటంటే, లూదియా తన హృదయాన్ని ఎవరికి ఇచ్చిందట? దేవునికి ఇచ్చింది. మన హృదయము తెరవబడేటువంటి వారిగా, మన హృదయము దేవునికి అర్పించేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. ఆమె హృదయము తెరవబడింది. ఆమె దేవునికి చోటిచ్చింది. హృదయమందు భద్రపరచబడినట్లుగా హృదయమందు దేవునికి స్థానాన్ని ఆమె ఇచ్చింది. నీవు నేను మనమందరం కూడా హృదయమందు దేవునికి స్థానం ఇచ్చేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హృదయమందు మనము దేవునికి స్థానం ఇచ్చేటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమె యొక్క హృదయం అనేటువంటిది తెరవబడింది. దేవునికి ఎప్పుడైతే మనం స్థానం ఇస్తామో, దేవునికి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, మన హృదయం అనేటువంటిది దేవునికి నివసించు స్థానముగా ఉంటుంది. పాత నిబంధన ప్రకారంగా మనం గమనించినట్లయితే, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. చెప్పండి, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ప్రస్తుతాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? ఆయన మనందరి హృదయాల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పలు గట్టిగా. హల్లెలూయా. హృదయం అనేటువంటి తలుపు యొద్ద ఆయన నిలబడి ఉన్నాడు. ఎవరైతే తలుపు తీస్తారో వారి హృదయంలోనికి ఆయన రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ హృదయం అనేటువంటి తలుపులను ఆయన కొరకు మనము తెరిచినట్లయితే నీ హృదయమందు ఆయన స్థిర నివాసం వచ్చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే వాక్యము రాయబడినటువంటి మాట, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు.
మనలో యేసయ్య ఉండాలి. ఆయనకు స్థానాన్ని మనం ఇవ్వాలి. యేసయ్య మన హృదయమందు ఆయన స్థిర నివాసము చేయగలగాలి. ఎందుకంటే హృదయము దేనితో పోల్చబడింది? ఆలయంతో పోల్చబడింది. చెప్పండి, హృదయం దేనితో పోల్చబడింది? ఆలయంతో పోల్చబడింది. ఈ ఆలయంలోనికి ఎవరిని ఆహ్వానించాలి? యేసయ్యను మనం ఆహ్వానించాలి. ఈ ఆలయంలో ఏమి జరగాలి? ఆరాధన జరగాలి. ఈ ఆలయంలో ఏమి జరగాలి? దేవునికి మహిమ కలగాలి. ప్రభు కోరుకునేది దేవుని లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాక ఆమె హృదయం అనేటువంటిది దేవుడికి ఇచ్చింది. ఆమె హృదయం తెరవబడింది. హృదయం అనేటువంటి తలుపు యొద్ద ఆయన నిలిచి ఉన్నారు. ఎవరైనా తలుపు తీస్తే చెప్పండి, వారి హృదయంలోనికి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుని వాక్యం చెప్తున్న మాట పరమగీతముల గ్రంథంలో ఒక చక్కని సందర్భాన్ని మనము గమనించవచ్చును. ఏమిటి అంటే, ప్రియుడు వచ్చి చెప్పండి తలుపు యొద్ద ఉండి తట్టుచూ ఉండగా ప్రియురాలు ఏమాత్రము కూడా ఆలకించలేదు. తలుపు వెలుపల ఉండి మంచుకు తడుస్తూ, వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ చూసి పిలిచి చివరికి ఏమయ్యాడు చెప్పండి? వెనుతిరిగి ప్రయాణము అయ్యాడు. ఆ కాసేపటికి లోపల ఉన్నటువంటి ప్రియురాలకి ఇలా అనిపించింది పిలిచినట్లుగా. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తెలుసా? తలుపు తీసి వెతకటం ప్రారంభించింది. వెతకటం ప్రారంభిస్తే ఆమె అడుగుతుంది, నా ప్రియుడు ఏమైనా మీకు కనిపించాడా? నా ప్రియుడు ఏమైనా కనిపించాడా అని చెప్పేసి ఆమె అడుగుతుంది. వాళ్ళు అడుగుతున్నారు, నీ ప్రియుడు ఎలాగుంటాడు? నీ ప్రియుడు ఎలాగుంటాడు అంటే, నా ప్రియుడు చెప్పండి ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లక్షణాలు వివరించింది. హృదయం అనేటువంటి తలుపు యొద్ద ఆయన నిలబడి తట్టుచూ ఉన్న ఏమాత్రమో పలుకలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఆయన వెనుతిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే వాక్యం చక్కగా రాయబడింది. ఏంటో తెలుసా? యెహోవా దొరుకు కాలమందు మనం ఆయనను వెతికే వారంగా ఉండాలి. యెహోవా దొరుకు కాలంలో మనం ఆయన వెతకాలి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క సీజన్లో కొన్ని ఫలాలు ఉంటాయి, అవునా కదా? ఈ శీతాకాలంలో ఉన్న ఫలాలు వేసవికాలంలో ఉండవు, వేసవికాలంలో ఉన్నటువంటివి వర్షాకాలంలో ఉండవు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫలాలు దొరుకుతాయి. వేసవికాలంలో దొరికేవి మనం శీతాకాలంలో వాటి కోసం చూస్తే చెప్పండి దొరుకుతాయంటే దొరకవు. అవి దొరికినప్పుడే మనం ఏం చేయాలి? వాటిని మనం పొందుకునే వారంగా ఉండాలి. అలాగే యెహోవా ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన పొందుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన దొరుకు కాలం అందు మనం ఆయన పొందుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. హృదయం అనే తలుపు యొద్ద ఆయన తట్టుచున్నాడు. లూదియా యొక్క హృదయం అనేటువంటిది తెరవబడింది. అంటే ఆమె హృదయములో దేవునికి స్థానం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట రాయబడింది. ఆమె ఏం చేసిందట? ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది. పిల్లరా, మీరు గమనించండి, మనము దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్తున్నారు వాక్యం మనం శ్రద్ధగా వినాలి. మనం ఒక్క పాయింట్ మిస్ అయినా మళ్ళీ మనకి అర్థం కాదు అనేటువంటి ఆ యొక్క ఆసక్తి మనలో ఉండాలి. ఆ లక్ష్యం మనం కలిగి ఉండాలి. దేవుని మాటలు యందు ఆమె లక్ష్యం వచ్చిందట. అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకానికి చేర్చడానికి, పరలోకానికి వెళ్ళడానికి లేఖనాలను బట్టి ఆమె వాటి యందు లక్ష్యం వచ్చింది. దేవుని మాటలు యందు మనము కూడా లక్ష్యం వచ్చేటువంటి వారు, అనగా మరింత శ్రద్ధగా దేవుని మాటలు మనము వినేటువంటి వారిగా, మరింతగా మనము లేఖనాలను వినేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. బెరియా సంఘాన్ని బట్టి ఒక చక్కని మాట రాయబడింది. బెరియా సంఘం ఏం చేసిందట? బెరియా సంఘము లేఖనాలు అలాగ ఉన్నవో లేవో వారు ఏం చేసేవాళ్ళట? పరిశోధించేవాళ్ళట. తల్లి అలాగ ఉన్నవో లేవో అని పరిశోధించేవాళ్ళట. మన జీవితాల్లో ప్రియా గమనించండి, మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క మాటల యందు మనము లక్ష్యం ఉంచేటువంటి వారికి ఉండాలి. ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఆ మాటల యందు మనము లక్ష్యం ఉంచేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. అందుచేత మీరు గమనించండి, దేవుని మాటల యందు మనము ఏం చేయాలట? లక్ష్యము ఉంచాలి. ఆమె దేవుని మాటల యందు లక్ష్యం వచ్చింది. 15వ వచనం చదువుతాం.
ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. చూడండి తర్వాత మాట, ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. అంటే లూదియా అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి ఈ స్త్రీ ఏం చేసింది? ఆ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లూదియాని దైవభక్తి కలిగిన స్త్రీగా కొనియాడుతుంటే ఆమె ఎందుకు దైవభక్తురాలయ్యింది అని అంటే ఆమె తన కుటుంబాన్ని ప్రభు యొద్దకు నడిపించింది. ఆమె కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏం చేశారట? బాప్తిసము పొందినప్పుడు, ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు. స్తోత్రం కలుగును గాక. నేను మరలా చెప్తున్నమాట, మన భక్తి మన కుటుంబానికి రక్షణగా ఉండాలి కదా, అవునా కదా? మనము దైవభక్తి కలిగిన వారిగా మనము జీవిస్తే, దైవభక్తి కలిగినటువంటి జీవితం మనము కొనసాగింపు చేస్తున్నప్పుడు, ప్రభుని మనము వేడుకుంటున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా కార్యాలను చేయగలిగినటువంటి దేవుడు. మన కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయా జరగవా? చెప్పట్ల మీద కూడా జరుగుతాయి జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. ప్రియా జరుగుతారా? మీరు గమనించండి, మన కుటుంబం విషయమై బాధ్యత మనము కలిగి ఉండి, మన ఇంటి వారి యొక్క బాప్తిస్మ విషయమై, రక్షణ విషయమై, ప్రభుని అంగీకరించే విషయంలో మనము ప్రభు యొద్ద వేడుకునేటువంటి వారిగా ఉండాలి. మనకి బాగా అవసరమైతే ఒక రకంగా అడుగుతామండి, అవసరం లేదనుకోండి ఊరికి ఒకసారి అడిగి వదిలేస్తాం. అంటే అవునా కదా? అవసరాన్ని బట్టి మనం ఎక్కువసార్లు అడుగుతుంటాం. అవునే. అలాగే దేవుడికి కూడా నీ కుటుంబ విషయమై, నీ కుటుంబ సభ్యుల విషయమై మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి. మనం పదే మనం ఆయన అడగాలి, అయ్యా నా కుటుంబం నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నా కుటుంబం నాశనం నాకు ఇష్టం లేదు, నా కుటుంబం నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఈ లోకంలో మనుషులు మన విషయంలో చూసినట్లయితే అల్పకాలం అనేటువంటి ఇక జీవితాలు ఉన్నాయి. దేవుడు ఉండగానే మా కుటుంబం చక్కబడాలి. అందుచేత నీ కుటుంబ రక్షణ విషయమై, నీ కుటుంబము ప్రభుని అంగీకరించే విషయంలో దైవ భక్తి కలిగిన వారిగా మనం అంటే ప్రభు యొక్క మనము గోజాడే వారిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ ఎందుకు అన్నారంటే ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారట. మీ కుటుంబ విషయమై, కుటుంబాల విషయమై బాప్తిస్మం పొందినట్లుగా, ప్రభువును అంగీకరించినట్లుగా మనమును ప్రయాసపడి ప్రభు యొక్క గోజాడే వారిగా మన జీవితాలు ఉండాలి. అందుకని మనము మన కుటుంబ విషయాల్లో ప్రభు యొక్క నడిపించే విషయంలో మనం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఒకసారి అడిగి వదిలిపెట్టడం కాదు, 2 సార్లు ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు. పిల్లరా, కంటిన్యూస్గా వారి యొక్క రక్షణార్థమై మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కార్యాన్ని జరిగిస్తుందా జరిగించదా? చెప్పట్లేదు. మన కుటుంబంలో కార్యాలు జరగట్లేదంటే చెప్పండి, లోపం ఎక్కడుంది? లోపం ఎక్కడుందంటే మన దగ్గరే లోపం ఉంది. మన కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయలేకపోవటం, మన కుటుంబం కొరకు, కుటుంబ రక్షణ కొరకు భారము కలిగి ఉండలేకపోవటమే. అందుచేత మీరు గమనించండి, లూదియా తన కుటుంబం అంతా కూడా బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. తర్వాత 14వ వచన భాగంలో మనం అక్కడ చూస్తే ఆమె ఓదారంగును అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆమె వ్యాపారము చేస్తూ సంఘం యొక్క క్రమాన్ని ఆమె పాటిస్తుంది. దేవుని యొక్క ఆరాధనకు ఆమె పాలుపంపులు పొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరాధన మాని వ్యాపారం చేయటం లేదు. ఆరాధన మానే చెప్పండి వ్యాపారమే ప్రాముఖ్యం అనుకోలేదు. కానీ ఆమె వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలోనే ఆమె ఏం చేస్తుంది? దేవుని మందిరాన్ని మానక పాటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నమాట, నువ్వు ఏ పనైనా చేయి, ఎంతటి పనైనా పర్లేదు. ఒకవేళ అది ఎక్కువ శాలరీ కలిగినటువంటి ఉద్యోగమైనా పర్లేదు, కానీ ఆదివారం దేవుని సన్నిధిలో కనపడుకోకుండా చేసేటువంటి ఏ పని కూడా అది నీ జీవితానికి ఆశీర్వాదకరము కానే కాదు. ఎంత సంపాదించినా దేవుడు నీతో లేకపోతే ప్రయోజనము లేదు. అందుకని నేను మరలా చెప్తున్న మాట మీరు గమనించండి, మనం ఏది చేసినా విశ్రాంతి దినాన్ని ఆచరించడం మాత్రము మానుకోకూడదు.
ఇది ప్రాముఖ్యమైనటువంటిది. విశ్రాంతి దినము దేవుని యొక్క దినమై ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా పాటించే వారంగా మన జీవితాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనం అక్కడ చూసినట్లయితే విశ్వాసం గలదానని మీరు ఎంచితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి మాట, ప్రభువునందు ఆమె విశ్వాసము కలిగిన స్త్రీగా ఆమె ఉంది. ఎలా ఉంది? విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసము లేకోకుండా మనము దేవునికి ఏమాత్రము ఇష్టంగా ఉండలేము. అన్నిటికీ మూలమైనటువంటి విశ్వాసమే. విశ్వాసం లేకుండా మనము ఏ కార్యము కూడా పొందుకోలేము. అర్థమవుతుందా? ఎంతమంది నీ కొరకు ప్రార్థన చేసిన నీలో విశ్వాసం లేకపోతే ఆ కార్యం జరుగుతుందా అంటే జరగదు. ఎందుకని? యేసయ్య స్వస్థపరిచినటువంటి విషయాలని మీరు గమనించినట్లయితే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నేను కార్యం చేయగలవని నమ్ముతున్నావా? ఈ నమ్మకం బట్టి జరుగుతుంది. విశ్వాసము సమస్త విషయములో విశ్వాసమే మనిషి జీవితంలో కార్యాలను జరిగిస్తుంది. ఇక్కడ మనం లూదియాని బట్టి గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, లూదియా విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ఏమంటుందామే? నా ఇంటికి వచ్చియుడని వేడుకొని బలవంతం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి వచ్చి ఉండి ప్రార్థన చేయమని ఆమె కోరుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, భక్తులను ఆమె ఏం చేస్తుందంటే తన ఇంటికి రమ్మని ఆమె బలవంతం చేస్తుంది. కూడికని ఏర్పాటు చేయి, ప్రార్థన ఏర్పాటు చేయి. మా కుటుంబంలో మీరందరూ రండి, వచ్చి మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దామనేటువంటి ఉద్దేశం బట్టి ఆ తర్వాత మనం చూస్తున్నాం. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఆమె చేసినాక బలవంతం చేసినాక. బలవంతం అంటే ఏమిటి? మీరు గమనించినట్లయితే అబ్రహాం కూడా ఏం చేశాడు చెప్పండి? తెలియకిన వారు దేవదూతలు తెలియక ఏం చేశాడు? వారిని బలవంతం చేశాడు. ఏమని? ఆతిథ్యము పొందుకుని వెళ్ళండి, దయచేసి కాస్త ఆతిథ్యము తీసుకుని వెళ్ళండి అని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేసి వారిని ఇంటికి ఆహ్వానించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, మీరు గమనించండి, మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి నన్ను బలవంతం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏమండి? అసలు నన్ను బతులాడలు ఎవరు ఉన్నారా? అయ్యయ్యా సంవత్సరానికి ఒకసారి కూడికి పెడతారయ్యా, దయచేసి మా ఇంటికే ప్రార్థన పెట్టండి అయ్యా అని చెప్పి ఎవరైనా అన్నారా? మాట్లాడతలే మీరు ఉన్నారు. ఏమా ఎవరైనా అన్నారా? సంవత్సరానికి ఎన్నిసార్లు చెప్పండి? సంవత్సరానికి ఒకసారి. బతులాడలు ఎవరైనా ఉన్నారా? లూది అంటుంది, మీ బలవంతం చేస్తున్నాను, మా ఇంటికి రండి, మా ఇంటికి కూడికి పెట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ భక్తి కలిగినటువంటి ఆలోచన. మనము కొన్ని విషయాల్లో బలహీనమైపోతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, లూది అంటుంది వాటిని బలవంతం చేస్తా ఉంది. నేను అదే కోరుకుంటూ ఉంటాను. స్వేచ్ఛాపూర్వకంగా ఇంకా ముందుకు వస్తే ఇంకా సంతోషపడేవాడిని కదా అనుకుంటూ ఉంటాను. పిల్లల్ని గమనించండి, మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే మనం దేవుని సన్నిధిని అనుభవించాలి. లోతు అంటుంది వారిని చెప్పనా ఏమంటుంది అక్కడ? నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మను బలవంతము చేసి వారిని బలవంతం చేస్తారా? అయ్యా మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, మా ఇంటికి రండి. మన జీవితాల్లో దేవుని గమనించండి, దేవుని సన్నిధిని ఆమె అందరికి ఆహ్వానం పలికింది. రండి, మా ఇంటికి రండి, ప్రార్థన చేశారండి. దేవుని సన్నిధి మరి మా ఇంటి దగ్గర కూడా ఉండాలి. బిడ్డలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్న ఏకీభవించి స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానంటూ ఉన్నాడు. పిల్లరా, మీరు గమనించండి, ఆయన మనతో ఉండాలని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనతో ఉండాలని కోరుతా ఉన్నాడు. నేను బలవంతం చేయడం నేను వస్తానంటున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను వస్తాను. అందుచేత మీరు గమనించండి, దేవుని వాక్యం బట్టి లూది అంటుంది వారిని బలవంతము చేసిందట. తర్వాత మనం గమనించినట్లయితే 16వ అధ్యాయము 40వ వచనం ఒకసారి గమనించండి.
వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిలబెట్టారా? జైలు నుంచి రాగానే నీరుకి ఎక్కడికి వెళ్ళారట? లూది ఇంటికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పిల్లల్ని గమనించండి. ఆమె విశ్వాసమును బట్టి, ఆమె యొక్క భక్తిని బట్టి, ఆమె యొక్క విధానమును బట్టి ఆయన ఏం చేశారంటే, వారు జైలు నుంచి రిలీజ్ అవగానే ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? లూదియా ఇంటికి వెళ్ళారు. అపోస్తలుడైన పౌలును సీలయు వారిద్దరూ కూడా లూదియా ఇంటికి వెళ్ళారు. ఆమె యొక్క విశ్వాసమును బట్టి, ఆమె యొక్క భక్తిని బట్టి ఆమె ఆదరించింది. ఇల్లు వచ్చిన తర్వాత వారికి ఆహారం విషయాలన్నీ కూడా అవి చూసినట్లే మనం చూస్తున్నాం. ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయేది. పిల్లరా, లూదియా ఎంతటి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలో మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, అక్కడ సహోదరులు అందరూ ఉన్నారు. వారందరూ బట్టి పిల్లల్ని గమనించండి. పౌలును సీలలు వారి కుటుంబానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆదరించింది. ఏం చేసింది? ఆదరించింది. నేను ముగిస్తూ మాటలు చెబుతూ ఉన్నాను. పిల్లరా, మీరు గమనించండి. మన జీవితాల్లో ప్రభు కోరుకున్నది ఏంటో తెలుసా? దేవుని యందు భక్తి కలిగినటువంటి వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. పిల్లరా, లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ తూతెర పట్టణమునకు సంబంధించినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. అక్కడ పరిచర్యకు సరైనటువంటి సహకారం లేనప్పటికీ కూడా ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె కుటుంబానికి ఆహ్వానించింది. ఏం చేసింది? కుటుంబానికి ఆహ్వానించింది, బలవంతం చేసింది. మా ఇంటికి రండి, కూడికి ఏర్పాటు చేయండి. సౌకర్యార్థంగా లేదు, ఇక్కడ కూడికి విషయంలో సౌకర్యం లేదు, తూతెర పట్టణం అయినప్పటికీ కూడా ఆమె ఆహ్వానించింది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా అపోస్తలుల కార్యక్రమంలో ఆమె గురించి రాయబడింది. పౌలు సీల ఇద్దరు కూడా చెరసాల వచ్చి వదిలేటప్పుడు నేరుగా లూదియా ఇంటికి వెళ్ళారు. ఆమె విశ్వాసవంతు భక్తి కలిగి దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంది. కనుక మనం కూడా, మన జీవితం కూడా, మన కుటుంబం కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవభక్తి కలిగినటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దైవభక్తి కలిగిన విధంగా మన కుటుంబాలు ఉండాలి. లూదియా వలె మన కుటుంబాలు ఉన్నాయా? లూదియా వలె మన జీవితం ఉన్నదా? లూదియా ఏ విధంగా డెడికేటెడ్ గా ఉందో అలాగే మన జీవితాలు కూడా అటువంటి త్యాగపూరితమైనటువంటి మన జీవితాలు ఉన్నాయా? గమనించండి. ఆమె వ్యాపారం చేస్తూనే దేవుని సన్నిధి ఎన్నడూ మానలేదని రాయబడింది. ఆమె అనుకూలత లేకపోయినప్పుడు కూడా, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని మందిరానికి ఆమె పాల్పొందని పొందిన రాయబడింది. పరిస్థితులు బాగుంటే మన మందిరానికి వస్తుంటాం, పరిస్థితులు బాగుపోతే మనము మందిరం. అలా కాదు. కానీ లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె దేవుని మాటలందు లక్ష్యం వచ్చింది, దేవుని వాక్యాన్ని వినేటువంటి స్త్రీగా ఉంది. ఆమె విశ్వాసమందు నిలకడ కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. మనందరి జీవితము లూదియా వలె ఉదాహరణే. లూదియా వలన, లూదియా ద్వారా, లూదియా యొక్క భక్తి వలన కుటుంబం రక్షింపబడింది. ఇంటి వాళ్ళను బాప్తిసం పొందారని రాయబడి ఉంది. బిడ్డలారా, గమనించండి. లూదియా తన కుటుంబాన్ని ప్రభు యొద్దకు నడిపించింది. ఆమె భక్తి జీవితము ఒక కుటుంబానికి రక్షణార్థంగా ఉంది. మరి మన భక్తి జీవితము మన కుటుంబానికి మార్గదర్శకంగా, రక్షణలో నడిపించే విధంగా ఉన్నదా లేదా? గమనించండి. ఒకసారి పరిశీలన మనము చేసుకుందాం. లూదియా వలె మనం కూడా జీవించాలని ప్రభుని మనం కోరుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును కాక.